ఎవ్రీవన్. ఇవాళ మీకు ఒక మంచి ఇన్స్పైరింగ్ స్టోరీ షేర్ చేసుకోవాలని అయితే ఇవాళ నేను ముందుకు వచ్చాను. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐ ఆమ్ వీణా కిషోర్, ఏ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కోచ్. సో మనం సిన్సియర్గా కొన్నిసార్లు ఎఫర్ట్స్ పెడుతున్నప్పటికీ తగిన రిజల్ట్స్ రానప్పుడు చాలా లోగా డిప్రెస్డ్గా అయిపోతాము. అసలు నేను చేస్తుంది కరెక్టా కాదా అని మొదలుపెట్టిన పనినే మళ్ళీ మనం డౌట్ పడతాం అనమాట. సో ఇలాంటి టైంలో ఒక చిన్ని ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ చాలా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అలాంటి ఒక ఇన్స్పైరింగ్ స్టోరీని ఇవాళ నేను మీకు చెప్తాను. ఒక చిన్ని పక్షి స్టోరీ అండి, చాలా సింపుల్. సో శాండ్ పైపర్ అని మీరు వినే ఉంటారు. ఇసుక తిన్నెల్లో సముద్రపు తీరాన ఉన్న ఒక చిన్న పక్షి. సో ఈ పక్షి ఒక రోజు తను సముద్ర తీరంలో ఒక చోట నెస్ట్ పెట్టుకొని అందులో గుడ్లను పొదిగేసింది అనమాట. అలా పెట్టంగానే ఒక పెద్ద అల వచ్చేసి తన నెస్ట్ తో పాటుగా తన గుడ్లను కూడా అలలన్నవి సముద్రంలోకి తీసుకెళ్ళిపోయాయి. అది చూసిన వెంటనే హార్ట్ బ్రోకెన్ అయిపోయింది ఆ చిన్ని పక్షి. తట్టుకోలేకపోయింది ఆ పెయిన్. సో ఏం చేయాలో అర్థం కాక ఎవరిని సహాయం అడగాలి, ఇంత ఆలోచించే టైం కూడా లేక వెంటనే వెళ్ళిపోయి తన చిన్ని ముక్కుతో సముద్రంలో ఉన్న వాటర్ నంతా తోడేస్తే తన నెక్స్ట్ తన గుడ్లని వెనక్కి తెచ్చుకోవచ్చు అన్న ఇంటెన్షన్ తో ఫాస్ట్ గా వెళ్ళిపోయి ఆ చిన్ని ముక్కుతో వాటర్ ని ముక్కులో పట్టుకొని వెనక్కి వేయటం అన్నది స్టార్ట్ చేసింది. సో ఇలా ప్రయత్నం చేయటం స్టార్ట్ చేసిన వెంటనే తన చుట్టుపక్కల ఉన్న రిమైనింగ్ క్రియేచర్స్ అన్ని నవ్వటం స్టార్ట్ చేశాయి, ఎగతాళి చేయటం స్టార్ట్ చేశాయి, కామెంట్ చేయటం స్టార్ట్ చేశాయి. ఎలా అనుకుంటున్నావు ఇది సాధ్యపడే విషయం అని? ఒక్కసారి సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఇంపాసిబుల్ మళ్ళీ వెనక్కి రావటం. నీ టైం ఎనర్జీని రాంగ్ ప్లేస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నావు, ఒక వృధా ప్రయత్నం ఇది అని చెప్పి అన్నీ ఎగతాళి చేయటం స్టార్ట్ చేశాయి. బట్ పెయిన్ లో ఉండి ఒక ప్రయత్నం చేస్తున్న ఈ చిన్ని పక్షికి ఎవరి మాటలు చెవికెక్కటం లేదు. ఆపకుండా తను కంటిన్యూస్ గా పని చేస్తూనే ఉంది. సో ఈ మాట పెరిగి 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 పెద్దదయ్యి ఆ నోట ఈ నోట నుంచి గరుడ చెవి వరకు చేరింది. సో గరుడ అంటే ఎవరు మనందరికీ తెలుసు, ద జయంట్ ఈగల్, మన శ్రీ మహావిష్ణువు వాహనం. సో ఈ వాహనమైన ఈ గరుడకి విషయం తెలిసేసరికి ఇంత కష్టపడుతుందో ఒక చిన్న పక్షి, అదేంటో చూద్దాం అని చెప్పి స్వయంగా ఆ గరుడ వాహనుడే కిందికి వచ్చేసి ఆ చిన్ని పక్షి దగ్గర చూశారు. దాని ఎఫర్ట్ అని చూసి చలించిపోయి హెల్ప్ చేయాలని నిర్ణయించుకుంటారు. అలా నిర్ణయించుకొని సముద్రుడిని క్వశ్చన్ చేస్తారు, మీరు తన గుడ్లని వెనక్కి ఇవ్వండి. వెంటనే సముద్రుడు ఎలా చెప్తారు, మీకు తెలుసు కదండి, వన్స్ సముద్రంలోకి వెళ్ళిన ఏ దాన్ని నేను వెనక్కి ఇవ్వలేను అని. వెంటనే దీనికి కోపం వచ్చేస్తుంది. ఈ గరుడ వాహనుడికి కోపం వచ్చేసి, మీకు తెలుసు నేను అనుకుంటే గనుక సింగిల్ సిప్ తో మొత్తం సముద్రంలో ఒక్క చుక్క నీళ్ళు లేకుండా నేను చేయగలను. డూ యూ వాంట్ మీ టు డూ దట్ అని చెప్పి. సో ఆ కమాండ్ కి భయపడిన సముద్రుడు ఈ పక్షి యొక్క గుడ్లను నెక్స్ట్ తో సహా తిరిగి ఇచ్చేస్తారనమాట. సో ఇక్కడ ఆ పక్షి యొక్క సైజు, అది పెట్టిన పవర్, ఇది అసలు మ్యాటర్ అవ్వలేదు. అది పర్సిస్టెంట్ గా ఒక నమ్మకంతో కంటిన్యూస్ గా చేసిన ఒక పని వల్ల పక్షుల రాజైన గరుడ వాహనుడే వచ్చి తనకు సహాయం చేసేంత రేంజ్ కి తన ఎఫర్ట్ అన్నది వెళ్ళిందనమాట. సో రిజల్ట్ ఏంటి, తన గుడ్లను తను సంపాదించేసుకుంది. ఇంపాసిబుల్ అని చెప్పింది కూడా పాసిబుల్ చేసేసుకుంది. సో ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సిన మోరల్ ఏంటి అని అంటే, మేబీ సర్కమ్స్టాన్సెస్ కానీ సిచ్యువేషన్స్ కానీ మనల్ని చాలాసార్లు మన ఓపికని మన యాక్షన్ని పరీక్షిస్తాయి. సో అలాంటి టైంలో ఎవరైతే అన్రిలెంటింగ్ పర్సిస్టెన్స్, ఫెయిత్, యాక్షన్తో ముందుకెళ్తారో వాళ్ళకు రిజల్ట్ అన్నది చాలా బాగుంటుంది. దే కెన్ మూవ్ మౌంటైన్స్ అండ్ ఆల్సో ఈవెన్ ద గాడ్స్. దీనికి ఈ చిన్ని బర్డ్ స్టోరీ అన్నది ఒక పెద్ద ఎగ్జాంపుల్ అన్నమాట. అంత చిన్న పక్షే దేవుణ్ణి కిందికి రప్పించినప్పుడు వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ వీ హ్యావ్ అ సూపర్ బ్రెయిన్స్. సో మన మైండ్ సెట్, ఆ మైండ్ సెట్ పైన టార్గెటెడ్ గోల్స్, వాటిపైన పర్టికులర్ యాక్షన్ ప్లాన్ మీరు రైట్ వేలో కన్సిస్టెంట్ గా చేస్తే, ఒక నమ్మకంతో చేస్తే మీరు కూడా అనుకున్న గోల్ ఖచ్చితంగా రీచ్ అవుతారు. దానికి నిదర్శనమే ఈ చిన్న ఎగ్జాంపుల్. ఐ హోప్ మీకు ఈ స్టోరీ ఇన్స్పైర్ చేసి ఉంటుంది అండ్ ఐ వుడ్ లవ్ టు షేర్ మెనీ సచ్ స్టోరీస్.